నిమిషాలు గంటలయ్యాయి, గంటలు రోజులయ్యాయి. కానీ రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. సమయం గడుస్తున్న కొద్ది కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు 3 రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నా ఒక్క క్లూ కూడా దొరకలేదు. పైగా చిన్నారితో పాటు వెళ్లి అదృశ్యమైన పెంపుడు కుక్క ఇవాళ గాయాలతో తిరిగి రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అసలు చిన్నారి ఎక్కడుంది? ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీపై ఉత్కంఠ నెలకొంది. చిన్నారి ఏమైంది? ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా ఎక్కడైనా తప్పిపోయిందా? అసలు సిహెచ్ అగ్రహారంలో ఏం జరుగుతోంది అనే దానిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. 6వ తేదీ 11 గంటలకు కరెక్ట్గా ఈ చిన్నారి మిస్టరీ అయితే ప్రారంభమైంది. మనం కాకినాడ జిల్లా తుని మండలానికి సిహెచ్ అగ్రహారం గ్రామం సమీపంలో ఉన్నాం. ఇది సుమారుగా 40 ఎకరాల పామాయిల తోట. ఈ 40 ఎకరాల పామాయిల తోట కూడా ఒక కొండను ఆనుకుని ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక్కసారి చూస్తే కనుక ఒక అటవీ ప్రాంతాన్ని అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ 40 ఎకరాల తోటని చూసేందుకైతే ఈ కుటుంబం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారు. అయితే వీళ్ళ తండ్రుల దగ్గర నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతానికి అంటే ఆ చిన్నారి తల్లి ఎవరైతే ఉన్నారో భవానీ మనతో పాటు ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే అంశం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, శనివారం ఆ రోజు ఏం జరిగింది? ఉదయం నుంచి పాప మాతోనే ఉంది సార్. ఉదయం నుంచి ఉండడం వల్ల ఉంది సార్. పాప అయితే మా ఆయన గారికి అక్కడ కరెంట్ పని చేసే వాళ్ళు ఎవరో వస్తే వెళ్ళాడు సార్. వెళ్తే పాప తను కూడా వెళ్ళింది సార్. వెళ్ళడం వల్ల చూసుకున్నాడు సార్. అప్పటి వరకు టైం ఎంత అవుతుందో తెలియదు, మరి టైం చూసుకోలేదు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేసరికి మా ఆయన గారు రిటర్న్ వచ్చేసరికి నేను చిన్న పాపకి స్నానం చేపిస్తున్నాను సార్. స్నానం చేయించేటప్పుడు తీసుకొచ్చి ఎక్కడే సార్ అప్ చెప్పారు. బుజ్జమ్మని చూసుకో, నేను కూర్చొని పని అక్కడే తోటలోనే సార్ పని ఉంది వెళ్తున్నాను అన్నాడు సార్. నేనేమనుకున్నాను, ఏడ్చింది సార్. ఏడ్చుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. అంటే నేనేమనుకున్నానంటే వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది కదా, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంది అనుకున్నాను సార్. ఆడుకుంటుందేమో లేకపోతే వాళ్ళ నాన్న దగ్గర ఉందేమో అనుకున్నాను సార్. ఇలాంటివి మిస్ అయిపోవడాలు, ఎక్కడికైనా ఇల్లు గంట సేపు ఉండడాలు కూడా లేవు సార్. అనుమానం పడ్డానికన్నా ఆ షెడ్ వరకు వెళ్తుంది సార్. ఆడుకుంటుంది, వచ్చేస్తుంది, దాని అంతటా దాన్ని వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది సార్. మరి ఏమైందో తెలియదు. వాళ్ళ నాన్న వెళ్ళడం చూసింది సార్. వాళ్ళ నాన్న వెళ్ళడం చూసి కూడా వెళ్ళిపోయింది సార్. నేనేమనుకున్నానంటే వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను అనుకున్నాను. తనేమనుకున్నాడంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉంది కదా అని తను అనుకున్నాడు. కనిపించలేదని కానీ వెంటనే వచ్చాడు సార్. ఎందుకు చూసుకోలేదని నన్ను అన్నాడు. నీ దగ్గర ఉందని అనుకొని మేము ఇద్దరం అనుకున్నాం సార్. వెంటనే వాళ్ళు ఇలా పైకి వెళ్ళారు, నేను అలా కిందకి వెళ్ళాను, పిలుచుకుంటూ వెళ్ళాను సార్. ఇంకా ఎక్కడా కనిపించలేదు. నా డౌట్ ఏంటంటే ఒకవేళ ఎక్కడన్నా కనిపించలేదు కదా, ఎక్కడన్నా నిద్ర వచ్చేసి నిద్ర అయిపోయిందేమో, కుక్క కూడా తనతోనే ఉంది కదా అనుకున్నాను సార్. మళ్ళీ ఒకటి బోరుగోయలు న్యూస్లో చూస్తున్నాం కదా సార్, పాపలో బోర్లో ఒకటి పడుకోవడం. వెంటనే బోర్ల దగ్గరికి వెళ్ళాను సార్. బోర్లు అన్నీ రన్నింగ్ బోర్లే. బోర్ల కోసం అయితే భయపడొద్దు. ఇలాంటి ఈ తోటలో బోర్లు గొయ్యలు అలాంటివి ఏమీ లేదు సార్. మరి ఏం జరిగిందో తెలియదు. అంటే ఎవరి మీద అంటే మీకు ఎవరు తీసుకెళ్లే అవకాశం కూడా ఎవరి మీద అంటే అనుమానం ఏమైనా ఉందా? అనుమానం పడి అయితే లేదు సార్. ఇది వరకు కారు గొడవలు జరిగాయి, అదే చిన్న డౌట్ సార్. ఈ కుటుంబ సభ్యులు ఏమైనా గొడవలు ఉండడం కానీ లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులు ఉండడం? సార్ లేదు సార్. మా అమ్మ సైడ్ నుంచి లేవు, అత్తల సైడ్ నుంచి ఎవరు లేదు సార్. ఎవరైనా బయట వాళ్ళే చేశారని అనుమానం సార్ నాకైతే. గత 3 రోజుల నుంచి కూడా తుని రూరల్లో మిస్ అయిన పాప కోసం గాలింపు చర్యలు పోలీసులు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం తుని రూరల్ సిఐ చెన్నకేశం మనతో ఉన్నారు. అసలు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతుంది, అసలు గాలింపు చర్యల పరిస్థితి ఏంటి అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 3 రోజుల నుంచి బాలిక మిస్సింగ్ సంబంధించి ముమ్మరంగా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అసలు ఎటువంటి అంటే ఇప్పుడు వరకు కూడా ఏ చిన్నక్కులు కూడా రాలేదని చెప్పి తెలుస్తుంది. దీనిపై అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఇప్పుడు పాప ఇక్కడ అలఫ్షడన్ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా పట్టుకుపోతే మనం కిడ్నాప్ సస్పెక్ట్ చేయాలి. ఆ పాప తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఒకసారి తీసుకొచ్చి ఇంటి దగ్గర తల్లిగా చెప్పాడు. ఆ అమ్మాయి వేరే పాపతో ఎంగేజ్ అయి ఉండడం వల్ల ఈ పిల్లల్ని పట్టించుకోలేదు. ఈ పాప మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంచుమించు మనకి 500 మీటర్లు పైగా వేరే చోటకి వెళ్ళిపోయింది. అంటే అక్కడే ఇటువైపు తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళే ప్లేస్లో వెళ్ళే ప్రయత్నంలో ఆవిడ రూట్ మారిపోయి పాప లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ చివరి అడవి ఫారెస్ట్ బార్డర్కి వెళ్ళిపోయి ఫెన్సింగ్ దగ్గర ఫెన్సింగ్ ఉంది మొత్తం 50 ఎకరాలకి. ఆ ఫెన్సింగ్ దగ్గర పాప ఉంటే ఏడుస్తూ ఉంటే వేరే తాతబాబు చూశాడు. ఆ గ్రామస్తుడు అతను కొద్దిగా మెంటల్ అన్సౌండ్.
ఆ పాపను రమ్మని పిలిస్తే ఈ పాప ఇలా చేతులు చెప్పేటప్పటికి ఆ కుక్క కూడా ఉన్న కుక్క అతని మీద పడే ప్రయత్నం చేసేటప్పటికి అతను భయపడి ఆ రాయితో కుక్కను కొట్టి ఇంకా అది ఇంకా ఎక్కువగా అరుస్తూ ఉండడం వల్ల అతను భయపడి ఇంకా మీద పడద్దామనే ఉద్దేశంతో అతను వదిలేసి వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళి చెప్పాడు. కాబట్టి అక్కడికి పిల్ల వస్తుందని, అక్కడి నుంచి పిల్లలను పట్టుకుపోవచ్చు అని కిడ్నాప్ ప్లానింగ్ అయితే అది విత్ ఇన్ 10 minutes అతను చూసినప్పుడు పాప ఉంది. అతను 5 నిమిషాలు పక్కనే ఉన్న ఒక 500 మీటర్ల ఊర్లో ఉన్న జనాలకు చెప్పాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. జస్ట్ 10 minutes. ఈ 10 minutesలో ఎవరైనా కిడ్నాప్ చేసేవాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ పిల్ల ఇక్కడికి వచ్చేస్తుంది మనం పట్టుకోవచ్చు అనే ప్లానింగ్ అయితే ఉండదు. పిల్లల్ని కిడ్నాప్ చేయాలంటే రెక్కీ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, అటు ఇటు ఏదైతే ఉంటే ఫ్రంట్ వర్డ్ బ్యాక్వర్డ్ ఇటు వెళ్ళాలి ఇటు పోవాలని ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే అది వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ ఇంచుమించు మనకి ఎక్కడ వెనక్కి ఫారెస్ట్ దగ్గరికి వాళ్ళు వచ్చి రెడీగా ఉండి పట్టుకుపోయారు అన్నది మనం అది పాసిబిలిటీ లేదు. ఎవరైనా పాప సడన్గా ఒంటరిగా ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోదాం పెంచుకోవడానికైనా ఉపయోగపడుతుందని ఏదైనా లోకల్ పీపుల్ కానీ ఎవరైనా బయట వాళ్ళు ఎవరు వచ్చి అటువైపు వచ్చారు. ఇది మెయిన్ రూట్ కాదు వెనకది, అది అక్కడికి ఈ గ్రామస్తులు కానీ అంతే తప్ప బయట వాళ్ళు ఎవరు రారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆ 2 విలేజ్లు ఎన్యూమరేషన్ చేస్తున్నాం. అసలు ఎవరైనా ఆబ్సెంట్ అయ్యారు ఆ రోజు నుంచి ఊర్లో నుంచి అని అది ఎన్యూమరేషన్ జరుగుతుంది. మొత్తం 957 హౌసెస్ ఉన్నాయి. మొత్తం ప్రతి హౌస్ పిన్ టు పిన్ చెక్ చేస్తున్నారు మా వాళ్ళు. అయితే పాప మిస్సింగ్ కేసును అయితే మాత్రం పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు వరకు కూడా అంటే చుట్టుపక్కల ఏ ప్రాంతంలో అయినా సరే డీహైడ్రేషన్ అయి పడిపోయిందనే అంశంపై పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే కొనసాగించారు. అదేవిధంగా అంటే ఒకవేళ ఎవరైనా సరే అగాంతకులు ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటారనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో ఇంటింటికి కూడా పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి చెన్నకేశవ్ అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చేతన్తో సతీష్ 10 TV తుని నుండి.